ఉంటుంది కిలో. 1 కిలోకి ఎన్ని వస్తాయి? ఎన్ని కాయలు కాస్తాయి? నాకు ఇక్కడ ఒక 10 ఎకరాలు ఉన్నది. నాకు మొత్తం 20 ఎకరాలు ఉన్నది కానీ ఒకటే కాడ ఒక 8 ఎకరాలు ఉన్నది. పక్కకు మా బ్రదర్తో 2 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాలలో విస్తీర్ణం చేస్తున్నా. అందులో జామ పెట్టాను. జామ, సీతాఫలం, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్స్, మునిగ, బీర, టమాటా, కాకర ఇవి పెట్టాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఒక 2 ఎకరాలు పెట్టాను. 4 ఎకరాలు జామ పెట్టాను. ఎందుకంటే ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అనేది ఒక 3 నుంచి 4 సంవత్సరాలు అయితే కానీ మనకు దాని మీద ఆదాయం అనేది రాదు. 4 సంవత్సరాల నుంచి మంచి లాభం వస్తుంది. 30-35 సంవత్సరాల వరకు దాన్ని తట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ఖర్చులు వెళ్ళాలి కాబట్టి దానికి అనుగుణంగా బీర, కాకర వేశాను. అది 2 ఎకరాలు వేశాను. దాంట్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దాని బెనిఫిట్స్ చూసి నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 ఎకరాలు విస్తరిస్తున్నాను. ఈ బీర 45 రోజుల పంట. అది మనకు ఎంత తక్కువ ఎకరాన 50 క్వింటాలు వెళ్ళినా కానీ 40 రూపాయలతోనే 5-4 20 2 లక్షల రూపాయలు. ఎంత 45 రోజులలో ఒక ఎకరం మీద 2 లక్షల రూపాయలు మనకు ఆదాయం వస్తుంది. 4 ఎకరాలు అంటే 8 లక్షలు. మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎక్కడికో పోయి అమెరికా పోయి ఎక్కడికి పోయి చేసే కంటే మనం ఇక్కడ ఉన్నామంటే నెలకు 1 లక్ష 2 లక్షలు మనకు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు. మనం కలుసుకుంటే ఏదైనా చేయవచ్చు అని చెప్పి నాకు దీంట్లో దిగినాకనే నాకు అర్థమైంది. మీరు ఏదైనా రైతులు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఈ జామ అంటే ఏం కాదు, 1 ఇయర్లో దాని ఖర్చులు వడ్డెత్తాయి. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ బయట చెప్పినప్పుడు అందరు వాళ్ళు పెట్టారు, నేను పెడతా అనుకుంటే ఏంటంటే ఒకటేసారి కాకుండా దాన్ని కొంత మీకున్న పంటలకు అనుగుణంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని 10 గుంటలు 20 గుంటలు పెట్టుకుంటూ డెవలప్మెంట్ చేస్తే ఏంటంటే మీకు ఒకటేసారి ఖర్చులు మీద పడాయి కాబట్టి అన్ని మీద పడితే ఏంటంటే మీరు కూడా తట్టుకోలేరు కాబట్టి రైతులు అది డెవలప్ చేసుకుంటుంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా.